అలాగే తీసుకుంటే మీ ఐటీడీపీ అనే సోషల్ మీడియా ద్వారా మహిళల్ని వేధిస్తూ ఉంటే మీరు ఎటువంటి వాళ్ళ కంట్రోల్ చేయకుండా ఉంటూ మీరు ఏ అర్హతతో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాబట్టి మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హత మీకు లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన తీసుకుంటే ఆ రోజు జగనన్న మహిళా పక్షపాత పాలన అందిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న మహిళల రక్షణ కోసం ఎంతగానో పాటుపడి మహిళా రక్షణ పాలన అందిస్తూ ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా భక్షణ పాలన అందిస్తూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పాలనకి జగనన్న పాలనకి చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసామని ఓట్లేసిన ప్రజలు లబోదిబోమంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో 2.84 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో మహిళల అకౌంట్ లో వేయడం జరిగింది. వాళ్ళకి ఆదుకొని అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే కనీసం మొదట హామీని కూడా అమలు చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళలకు డీబీటీ పద్ధతిలో 1.89 లక్షల కోట్ల రూపాయలు మహిళల అకౌంట్ లో జగనన్న వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల్లో 2 లక్షల కోట్లు బకాయిలు పడ్డారు మహిళలకి. అలాగే తీసుకుంటే 84 లక్షల మంది పిల్లల తల్లులకు అమ్మఒడి పథకాన్ని జగనన్న ఆ రోజు ఎంతో చక్కగా అమలు చేసిన పరిస్థితి మనం చూస్తే ఆ రోజుల్లో అమ్మఒడి ద్వారా జగనన్న చరిత్ర సృష్టిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క బిడ్డకు 17,000 రూపాయలు ఎగనామం పెట్టి మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు చేయూత పథకం ద్వారా ఉపాధి కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం వాళ్ళకి 50 ఏళ్ల పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసి ఒక మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. జగనన్న మహిళల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో తీసుకుంటే 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసి మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగనన్న ఆ రోజు తీసుకుంటే మహిళలకి 2 ఏళ్లలో 64,000 ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ చూడడం జరిగింది. అలాగే జగనన్న పాలనలో 130,000 మందికి మహిళలకు ముఖ్యంగా వాలంటీర్లుగా ఆ రోజు అవకాశం కల్పిస్తే అదే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచుతానని చెప్పి పెంచకుండా వాళ్ళకి ఉద్యోగాలే లేకుండా చేసి అంతమంది మహిళా వాలంటీర్లకు మోసం చేసి మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జగనన్న 78 లక్షల మంది పైగా డ్వాక్రా మహిళలకు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆదుకుంటే ఈ రోజు తీసుకుంటే అదే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కూడా ఇవ్వకుండా ఈ రోజు డ్వాక్రా సంఘాలు కుదేలైపోయేట్టుగా చేస్తూ మహిళా ద్రోహి పాలన ఈ రోజు అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ రోజు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. ఈ రోజు తీసుకుంటే 5,500 కోట్ల రూపాయల విద్యా దీవెన అదే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఈ కూటమి పాలనలో ఎగ్గొట్టి ఈ రోజు ఒక మహిళా ద్రోహి పాలనని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఆడబిడ్డల రక్షణ కోసం ఆ రోజు జగనన్న దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ యాప్ ని తీసుకురావడం జరిగింది, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. ఎంతగానో మహిళా రక్షణకి పెద్దపీట వేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దిశ వ్యవస్థను గాలి కొదిలేసి మహిళల రక్షణని గాలి కొదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా మహిళలకి మోసం చేసిన మీరు ఏ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు? మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. చూస్తే ఈ హామీలు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఎంతసేపు కూడా మ్యూజిక్ షోలని, కామెడీ షోలని, క్రికెట్లు, వాలీబాల్లు, టెన్నిస్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తీసుకుంటే 3 మంత్రులకి వాళ్ళతో కలిపి 21 మంది
ఎమ్మెల్యేలు మినహా ఈ రాష్ట్రంలో ఏ మహిళకు కూడా న్యాయం జరగలేదు, ఇచ్చిన హామీలు నెరవేరని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నేను చెప్తూ ఉన్నాను, ఈ కూటమి ప్రభుత్వం అనేది మహిళా ద్రోహి ప్రభుత్వము, మహిళలకి మోసం చేసిన ప్రభుత్వము అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు తీసుకుంటే ఎన్నికల టైంలో మోసం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమిలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఎన్ని నాటకాలు ఆడారు తీసుకుంటే, చాలా మంది స్కూటీల మీద వచ్చారు, రిక్షాల మీద రావడం జరిగింది, స్కూటర్ల మీద రావడం జరిగింది, జీపుల మీద వచ్చారు, కార్ల మీద వచ్చారు, నడిచి వచ్చారు, ఇంటింటికి వెళ్లారు, మేనిఫెస్టోని పంచడం జరిగింది, అలాగే బాండ్స్ పంచారు. జూన్ లో అధికారంలోకి వస్తుంది, అప్పటి నుంచి అన్ని పథకాలు కూడా అమలవుతాయి, ఒక్కొక్క కుటుంబానికి ఇన్నేసి లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయని నమ్మబలికారు. చూస్తే 20 నెలలు అయింది, ఆ బాండ్స్ కి ఈరోజు అతిగతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు వీళ్ళు తిరిగి ప్రచారం చేసింది సరిపోదన్నట్టుగా పక్క రాష్ట్రంలో ఉన్న హీరోల్ని, జూనియర్ ఆర్టిస్టుల్ని అందరినీ తీసుకొచ్చి ప్రచారం చేశారు. వాళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు? మరీ ముఖ్యంగా తీసుకుంటే ఎంత దారుణంగా వీళ్ళు ప్రచారం చేశారంటే, వీళ్ళు ఇంటింటికి తిరిగేటప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి తాలూకా వచ్చాం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా వచ్చాం, లోకేష్ గారి తాలూకా వచ్చామని చెప్పారు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు. నీకు నెలకి 1,500 అని చెప్పారు. ఏది ఆ ఆడబిడ్డనిది? 20 నెలలు అయింది కదా, ఏది ఆడబిడ్డనిది అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పుడు ఆ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎక్కడా కనిపించట్లేదే, ఆ మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే, ఆ కుప్పం ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదే. ఏమైపోయారు వీళ్ళంతా? మహిళలు ఇప్పుడు వీళ్ళు కనిపించక ఈ హామీలు ఇచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు, ఇచ్చిన బాండ్స్ అలా మా దగ్గరే ఉండిపోయాయి అని చెప్పి లబోదిబో అంటూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. మళ్ళీ మన బడ్జెట్ లో తీసుకుంటే పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, సంక్షేమం గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గారి హృదయానికి అత్యంత సన్నిహితమైన అంశం సంక్షేమము అంటూ చాలా పెద్ద డైలాగ్ చెప్పారు. దాన్ని చూసి లోపలదంతా చదివేసరికి ఏదో మహిళలకి చాలా ఉపయోగపడే ఉంటాయి కావాలి, చాలా సంక్షేమం చేసేస్తారేమని రాష్ట్ర మహిళలందరూ కూడా ఎంతగానో ఆశపడితే చూసేసరికి అందులో ఏమీ లేవు. అందుకే నేను అడుగుతూ ఉన్నాను, అంతగా ముఖ్యమంత్రి గారి హృదయానికి సన్నిహితమైన సంక్షేమము అనే అంశాన్ని ఎందుకు ఈ రోజు గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజు తీసుకుంటే ఆడబిడ్డనిది ఒక్కొక్క మహిళకి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి ఎంత ఇస్తామన్నారు? 1,500 రూపాయల చొప్పున, అంటే ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఇస్తాను, మీకు అండగా ఉంటాను అని చెప్పడమే జరిగింది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడో మహానాడు నుంచి చెప్తూ ఓదరగొడుతూ వస్తూ ఉండే పరిస్థితి. దీనికోసం సాంగ్స్ పాడడం జరిగింది, ఎన్నో యాడ్స్ వేయడం జరిగింది, ఓదరగొట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు తీసుకుంటే 3 బడ్జెట్లు అయిపోయాయి. ఒక ఏడాదికి 32,400 కోట్లు దీనికి అవసరం. 3 ఏడాదులు కలిపితే 97,000 కోట్లు పైగా అవసరం. ఒక్క